రాజేంద్ర, ఏమిటిది? ఏం లేదు, పెళ్ళయ్యాక నేను చూస్తుంటే నీలో ఎంత మార్పు వచ్చింది కాంచన. నీలో ఏదో తెలియని పెద్దరికం, పవిత్రత. మళ్ళీ మనం ఇలా కలుస్తాం అనుకోలేదు. నేను అనుకోలేదు. ఆ రోజు నువ్వు ఫోన్ చేశాక నాలో ఎంతో ఆనందం. నేను ప్రేమించిన కాంచన్ని కలుసుకుంటున్నానని అందరికీ ఆనందంగా చెప్పుకున్నాను. కానీ ఆ తర్వాత ఆలోచించాను, నా ఆనందంలో అర్థం లేదు, న్యాయం లేదు అని అర్థమైంది కాంచన. రాజేంద్ర, ఏమిటి నువ్వు అనేది? నిజం కాంచన, ఇద్దరు కలిస్తే వాళ్ళ జీవితం ఎంతో ఆనందంగా ఉండాలి. కలతలు, కన్నీళ్లు ఆ జీవితంలో ఉండకూడదు. అలాంటి జీవితం మనం గడపగలమా కాంచన? నీకు నమ్మకం లేదా? కాంచన, నమ్మకాన్ని మించిన ప్రేమతో జీవితం సాగాలి. నువ్వంటే నాకెంత ఇష్టమో నీకు తెలుసు. నీ గురించి ఆ రోజు ఎవరో పిచ్చిగా వాగితే వాడి మీద తిరగబడ్డాను. ఎందుకని? నువ్వంటే నాకు ప్రేమ, అభిమానం. కానీ ఈరోజు మన ఇద్దరం ఒకటైతే 10 మంది ఏమంటారో తెలుసా? ఎవరి భార్యను లేవ తీసుకొచ్చానని నన్ను అంటుంటే నీ గుండె ముక్కలవుతుంది. అవునా? మొగ్గుని వదిలేసి వచ్చావని నిన్ను అంటారు. అప్పుడు మన జీవితం ఎంత భయంకరంగా ఉంటుందో అర్థం చేసుకో. నీ భర్త నీ గతం విన్నాడు, నిన్ను అర్థం చేసుకున్నాడు, ప్రేమించిన వాడితో పెళ్లి చేయాలనుకున్నాడు. భార్య మనసు తెలిసి గౌరవించిన నీ భర్త ఎంత గొప్పవాడో ఒక్కసారి ఆలోచించు. నా దృష్టిలో నీ భర్త దేవుడి కన్నా గొప్పవాడు. నువ్వు నాకు దగ్గరైతే దేవుళ్ళంటే నీ భర్తకు దూరం అవుతావు. ప్రేమ కోసం దేవుణ్ణి దూరం చేసుకుంటావా? ప్రేమ కోసం కట్టిన తాళిని తెంచుకుంటావా? వద్దు కాంచన, వద్దు. నా ప్రియురాలిగా చచ్చిపో, రవి ఇల్లాలిగా బ్రతకో. రాజేంద్ర డబుల్ఎంఏ గారు, నువ్వు చెప్పిన మాటల్లో ఎంతో సత్యం ఉంది. ఆకలిని సరదాగా అనుభవిస్తూ హాయిగా నవ్వుతూ గడిపేవాడివి. జీవితాన్ని గురించి ఎంత గొప్పగా ఆలోచించావు. తప్పుదారిని నడిచే బిడ్డను సరిదిద్దే గురువులా కనిపిస్తున్నావు. నువ్వు చెప్పినట్టే రవి నిజంగా దేవుడితో సమానం.